పాలస్తీనా అనే ఒక దేశంలో హమాస్ అనే ఒక తీవ్రవాద సంస్థలు, దాంతోపాటుగా ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అని, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ అని కొన్ని విచిత్ర తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. ఆ తీవ్రవాద సంస్థల యొక్క దారుణాలకి బలైనటువంటి వాళ్ళు అక్కడ బతకలేక వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి? అమెరికాకు, యూరోప్ దేశాలకు. తలకు ఒక 25,000, తలకు ఒక 50,000 మంది వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడే బతికేస్తున్నారు. వాళ్ళకి అక్కడే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంతో బతికేస్తున్నారు. ఇప్పుడు అది లక్షల సంఖ్యలోకి చేరిపోయారు. వాళ్ళకి పుట్టిన పిల్లలు కావచ్చు వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళే అమెరికాకి పెద్ద తలనొప్పి అయ్యారు. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ప్రారంభమయ్యాక ఆ వార్ని ఆపించాలంటూ ఇప్పుడు అమెరికాలో ఆందోళనకు దిగారు. హమాస్ మీద వారు ఆపించాలి, పాలస్తీనాను రక్షించాలి అంటూ అమెరికాలో రోడ్ల మీదన పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఆందోళనకు దిగడం, ట్రాఫిక్ని ఆపేయడం, రోడ్ల మీద ఉండే గడ్డర్లను తీసి అవతల పడేయటం, టోటల్గా రచ్చరచ్చ చేసి వచ్చారు దేశవ్యాప్తంగా కూడా. అర్జెంటుగా అమెరికా జోక్యం చేసుకుని ఇజ్రాయెల్తో చెప్పి, ఇజ్రాయెల్ ఒక్క మాట చెప్తే ఆగిపోతుంది ఇజ్రాయెల్ అనేది. అది ఏమన్నా బచ్చా దేశమా ఇజ్రాయెల్? దానికి ఉండే సార్వభౌమాధికార లక్షణం దానికి ఉంటుంది. పాలస్తీనా అనేటువంటి దేశంలోని తమ తీవ్రవాదులు, అంటే హమాస్ తీవ్రవాదుల బతుకులు వాళ్ళ వల్లనే వీళ్ళు ఇక్కడికి పారిపోయి వచ్చారు. మళ్ళీ హమాస్ నేతృత్వంలోని పాలస్తీనాకి సంబంధించి దానికోసం ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమించడం అన్నటువంటిది వీళ్ళ దౌర్భాగ్యానికి సజీవ సాక్ష్యం.